సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబా గారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నేనున్నాను అని నమ్మితే ఇప్పుడే ఇది విను, గొప్ప వరాన్ని నీకు అందిస్తానమ్మా అని బాబా గారు అంటూ ఉన్నారండి. అసలు బాబా గారు మనకేం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నావమ్మా. ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాల వలన, సమస్యల వలన, బాధల వలన నన్నే మరిచావు కదా. నేను అసలు నీతో లేనని, నీ మాటలు వినడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి. అదంతా కూడా నీ భ్రమ మాత్రమే. నీకు కష్టాలు ఉన్నప్పుడే నువ్వు నాకు ఇంకా దగ్గరవుతున్నావు. నిజమే కదా. నువ్వొక విషయం గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు. అలాంటి పనులు కూడా నేను చెయ్యనమ్మా. నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ కూడా. అది నీకు కూడా తెలుసు కదా. అలాంటప్పుడు నేను నీతో లేనని, ఉండనని ఎలా అనుకుంటున్నావు చెప్పు. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. కష్టాల ఊబిలో కూరుకుపోయిన నిన్ను కాపాడేది నేనే కదా తల్లి. కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది విను. నువ్వు నన్ను మర్చిపోలేదని, నన్ను పూజించటం మరువలేదని కూడా నాకు తెలుసు తల్లి. మరి ఎందుకు బాబా నన్ను ఇలా అంటున్నారు అని అడుగుతూ ఉన్నావు కదా. కొన్ని పరిస్థితుల వలన, నీకున్న కష్టాల వలన అలా అనాల్సి వచ్చింది. బాధపడకమ్మా. నేను ఎప్పుడూ కూడా నిన్ను కోప్పడను. ఎందుకంటే ఎప్పుడు ఏది జరగాలో ఆ సమయానికి అదే జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి. నేను ఎప్పుడూ కూడా నిన్ను అపార్థం చేసుకోను. అర్థమైంది కదా. ఇక దేని గురించి నువ్వు ఆలోచించకుండా, నీ బాబా నీకు మంచే చేస్తారు, నీతోనే ఉంటారు అని నమ్ము. నీ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను బిడ్డ. క్షణంలో ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో జరిపించి, నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తాను. నీ బాబా అన్నింటినీ చక్కబెడతారు అని నమ్ము. తరువాత నీ జీవితంలో జరిగే మార్పులను చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. అవును బిడ్డ, ఇది నీ సాయి వాక్కు. అలానే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణం ఎవరో తెలుసా తల్లి? నువ్వే. కేవలం నువ్వే. అవును బిడ్డ, నీ మనసు నిన్ను కష్టపెడుతుంది. కానీ నువ్వు తలుచుకుంటే మాత్రం నీ మనసుని మంచిగా మార్చుకోగలవమ్మా. అది కేవలం నువ్వే చేయగలవు. అనుకూలమైన ఆలోచనలు చెయ్యి. నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో. అప్పుడు అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడూ కూడా కాస్త కష్టమైనా సరే మంచిని, సంతోషాన్నే గుర్తుపెట్టుకో. కష్టాలను, కన్నీళ్లను మరిచిపో. నీకు అన్యాయం చేసిన వాళ్లను కూడా మర్చిపో. అప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నీ తప్పు లేనప్పుడు ఎవ్వరికీ భయపడకు. ఎదిరించి నిలబడు. అస్సలు నువ్వు వెనకడుగు వేయకు. కొన్నిసార్లు నీ ఆలోచనల వలన నీకు కొన్ని కష్టాలు, చిక్కులు ఎదురవుతున్నాయి. కాబట్టి తల్లి, వాటిని అదుపు చేసుకో. ఎవ్వరినీ ద్వేషించకు. అందరితోనూ మంచిగా ఉండు. ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అస్సలు వారిని పట్టించుకోకు. నీకు నచ్చినట్లు నువ్వు ఉండు. ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో.
ఏదో ఒకరోజు నీ కష్టాలకు కన్నీళ్లకు మంచి పరిష్కారం దొరుకుతుందమ్మా. అప్పుడు నువ్వు ఎంతో గర్వపడతావు. నువ్వు తెలియక చేసిన తప్పులకు అనవసరంగా దిగులు పడకు తల్లి. ఇది నేను చేశాను అని పశ్చాత్తాపపడి దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించు. అలా కాకుండా దానినే తలుచుకొని కృంగిపోతూ అక్కడే మాత్రం ఆగిపోకు. నీ తప్పులన్నింటినీ నేను మన్నిస్తానులే, ఇక ప్రశాంతంగా ఉండు. అలా అని తెలిసి తప్పు చేస్తే మాత్రం నేను కూడా నిన్ను క్షమించను బిడ్డ. ఇతరుల విషయాలలో ఎప్పుడూ కూడా తలదూర్చకు, సరేనా? నీకు ఓటమి వచ్చినా సరే నేను నీతోనే ఉంటానమ్మా. అలా ఉండి విజయాన్ని నీకు అందిస్తాను. ఇక దేనికి భయపడకు, బాధపడకు, ఎవ్వరికీ భయపడకు. అలా భయపడితే వారు నిన్ను ఇంకా కిందికి లాగేస్తారు బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. నీకు తోడుగా ఎప్పుడూ నీ తండ్రి ఉంటాడన్న విషయం గుర్తించుకో. నీ సాయి మాటలు జాగ్రత్తగా గుర్తించుకో. అవి నిన్ను ఎప్పుడూ రక్షిస్తాయి బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారి సందేశంలో కొంతమంది తన భక్తులు, బాబాగారు అసలు నా మాటలు వింటూ ఉన్నారా, బాబాగారికి నేనంటే ఇష్టం లేదేమో, నన్ను అసలు పట్టించుకోరేమో, అందుకే ఎన్ని కష్టాలు నాకు ప్రసాదించారేమో, నేను ఎన్ని ప్రార్థనలు చేసినా బాబాగారు నన్ను బయటికి తీసుకురావడం లేదు అంటే నా మీద కోపమేమో అనేటువంటి సందేహాలు వస్తూ ఉంటాయండి. వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు ఈ సందేశం రూపంలో సమాధానం ఇస్తూ ఉన్నారు. మీరు ఎటువంటి కష్టంలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, ఆ బాధని, కష్టాన్ని అనుభవించడానికి నేను ఎప్పుడూ మీతోనే ఉంటానమ్మా. ఆ బాధని నేను తీసుకొని మీకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించాలన్నదే నా ఆశ అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. కానీ దేనికైనా సరే ఒక సమయం రావాలండి. మనకున్నటువంటి కర్మఫలాలు తొలగి మనకు ఒక మంచి జీవితం రావాలంటే దానికి కొంత సమయం పడుతుంది. అది ఆ భగవంతుడు ప్రసాదించే వరకు మనం కొంచెం ప్రశాంతంగా శ్రద్ధాసబూరితో ఉండాలి. కేవలం అలా ఉంటే చాలు. దేనికి భయపడకుండా ఎప్పుడూ బాబాగారు నాతోనే ఉంటారు, ఆయన నా తండ్రి, నన్ను ఎప్పుడూ కూడా వదిలిపెట్టరు, నాకు ఒక మంచి భవిష్యత్తును నా బాబా నాకు ప్రసాదిస్తారు అని ఎవరైతే దృఢ సంకల్పంతో ఉంటారో, ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. వారు కోరుకున్న విధంగానే వాళ్ళకు ఒక అద్భుతమైన జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు. ఏ బిడ్డకైనా సరే కొంచెం ముందో వెనకో తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారండి. అది బాబాగారు తన బిడ్డలకి ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం. బాబాగారి భక్తులు గర్వపడేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఏ బిడ్డకి కూడా బాబాగారు అన్యాయం చేయరు. ప్రతి బిడ్డ బాబాగారికి సమానమే. ఈ ఒక్క విషయాన్ని మీరు గ్రహించగలిగితే మీరెప్పుడూ కూడా బాధపడరు. సంతోషంగా మీ జీవితాన్ని జీవించండి. మీరు కోరుకున్న దానికంటే అద్భుతమైన జీవితాన్ని బాబాగారు మీకు ప్రసాదిస్తారు. ఇదంటే ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.